హే! మళ్ళీ నేనే, సౌమ్యాని. మీకోసం మరో చిన్న సవాల్తో తిరిగొచ్చాను. గర్ల్ బాసెస్, మీరందరూ నాకు చెప్పండి. మీరు చివరిసారి పంచుకున్న కథ గురించి మీరు ఆలోచించారా? మీకు కష్టమైన దాన్ని ఏదో ఒకటి చేసి పరిష్కరించుకోవడంలాగా. మీలో కొందరు ఇంట్లో ఇబ్బందుల గురించి మాట్లాడుకున్నారని నాకు తెలుసు. మరికొందరు కళాశాల సమస్యల గురించి పంచుకున్నారు. మీరు అనుకోవచ్చు, దానిలో ఏముంది గొప్ప విషయం? నేను దాన్ని సులువుగా పరిష్కరించాను. కానీ ఇక్కడ విషయం, మీరు దాన్ని ఎదుర్కొని పరిష్కరించిన విధానం మీ గురించి చాలా చెబుతుంది. మీరు ధైర్యం చూపించారు. కానీ మీరు ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసంతో ఉన్నారని దీని అర్థం కాదు. నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను. మీ ఇంట్లో చిన్న పిల్లలు చుట్టూ అరుస్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా పరీక్షలకు చదువుకున్నారా? లేదా భయంతో మీ చేతులు వణుకుతున్నప్పుడు కూడా తరగతిలో ఒక ప్రశ్న అడిగారా? మీరు ధైర్యం చూపించిన సందర్భం అదే. కొన్నిసార్లు ఎవరు దాన్ని గమనించరు. ఎవరు మీకోసం చప్పట్లు కొట్టరు. కానీ అది మీ సైలెంట్ సక్సెస్. సరే, ఇప్పుడు ఈ విధంగా తమ సమస్య నుండి బయటపడిన ఒక మార్గంని కనుక్కున్న అమ్మాయి గురించి మీరు వినాలనుకుంటున్నారా? ఆ అమ్మాయి పేరు సైరా. ఆమె కూడా నాలాగే 2వ సంవత్సరం చదువుతోంది. కాలేజ్ ఫెస్ట్కు ఒక వారం ముందు ఫెస్ట్ టీమ్ లీడర్ కాలేజ్కి హాజరు కావడం మానేసింది. అందరూ కంగారు పడ్డారు. సైరా కూడా కంగారు పడింది. ఆమె ఎప్పుడూ టీమ్ లీడర్గా పూర్తి ఈవెంట్కు నాయకత్వం వహించలేదు. కానీ ఆమె సరే, ఈ బాధ్యతను తీసుకుంటేనే ఫెస్ట్ బాగా జరుగుతుంది అని భావించింది. కాబట్టి ఆమె స్వయంగా ముందుకొచ్చింది. ఆమె ఒక ప్రాథమిక ప్రణాళిక వేసుకుంది. అందరికీ ఏం చేయాలో చెప్పింది. ఎక్కువ హడావిడి లేకుండా పనిచేయడం ప్రారంభించారు. మరి ఈవెంట్ ఎలా జరిగిందంటారా? చాలా బాగా జరిగింది. తర్వాత ఎవరో ఆమెకి, హే, నీకు నాయకత్వం అంటే లీడర్షిప్ వహించడంలో మంచి నైపుణ్యం ఉంది అని మెచ్చుకున్నారు. అప్పుడు ఆమె, అవునా, నాకా అని అనుకుంది. కానీ ఆమె అప్పుడు అది నిజమని గ్రహించింది. అప్పటికీ ఆమెలో నాయకత్వం లక్షణాలు ఉన్నాయి. ఈవెంట్లను నిర్వహించడం, సమస్యలను పరిష్కరించడం, విభిన్న వ్యక్తులతో కమ్యూనికేట్ చేయడం, ఇవన్నీ ఆమె ఇంతకుముందు గమనించలేదు. సరే, అది సైరా కథ. ఇప్పుడు ఈరోజు మీ సవాల్. ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం గురించి మీరు ఒక టూల్ కిట్ను పరిష్కరించబోతున్నారు. మీరు ఇప్పుడు సైరా లాంటి ఇతర అమ్మాయిల కథలు చదవబోతున్నారు. ప్రతి కథకు మీ టీం ఈ క్రింది విషయాలను కనుగొంటుంది. ఈ అమ్మాయి సవాల్ని ఎదుర్కోవడానికి ఆమె ఎలాంటి శక్తిని ఉపయోగించింది? ఏ విధమైన మనస్తత్వంలో లేదా మైండ్ సెట్ లేదా నమ్మకం ఉపయోగించి ఆమె ముందుకు సాగింది? బహుశా ఆమె తన సొంత ఆలోచనలో గొప్ప పని నమ్మి ఉండొచ్చు. లేదా ఆమె ఆశను వదులుకోవడానికి బదులుగా నిశ్శబ్దంగా ముందుగానే పరిష్కారాలను ప్లాన్ చేసి ఉండొచ్చు. కొన్ని బూస్టర్ కార్డులు కూడా ఉన్నాయి. అవి మీరు మైండ్ సెట్స్ గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మీరు పజిల్ను పరిష్కరించిన తర్వాత మీరు మీ అభిప్రాయాలను మార్చుకుంటారు. ఈ టాస్క్ మీ గురించి. మీరు వర్క్షీట్ తీసుకొని ఈ కింది వాటిని తిరిగి ఆలోచించండి. నేను ఏ బలాలను ఉపయోగించాను? ఇతరులు నాలో ఏ ధైర్యమైన లక్షణాలు చూస్తారు? నేను ఏం ఇంప్రూవ్ చేయాలి అని అనుకుంటున్నాను? మీ టీంతో మాట్లాడండి. మీ ఆలోచనలు రాయండి. ప్రతి ప్రాంప్ట్కు ఒక స్పష్టమైన వాక్యం చాలు. అది పరిపూర్ణంగా ఉండనవసరం లేదు. నిజాయితీగా ఉండండి చాలు. ఎందుకంటే మనందరిలో, ప్రతి ఒక్కరిలో ఇప్పటికే ఏదో బలమైన శక్తి ఉంది. దాన్ని కనుగొందాం. సిద్ధంగా ఉన్నారా?